నమస్కారం. ఈరోజు 7th క్లాస్ సిలబస్ వివరించుకుందాం. మొదటి పాఠం చదువు. రాసిన కవి కొరై గోపరాజు. ఇతివృత్తం విద్యా ఆవశ్యకత. ప్రక్రియ కథాకావ్యం. రెండవ పాఠం నాయనమ్మ. ఇతివృత్తం వృద్ధుల పట్ల వైఖరి, కుటుంబ విలువలు. ప్రక్రియ కథానిక. మూడవ పాఠం శతకసుధ, శతకవులు. ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ శతకం. నాలుగవ పాఠం అమ్మ జ్ఞాపకాలు. రచయిత టి కృష్ణమూర్తి యాదవ్. ఇతివృత్తం మాతృప్రేమ. ప్రక్రియ వచన కవిత. 5th లెసన్ పల్లె అందాలు. రాసిన కవి అచ్చి వెంకటాచార్యులు. ఇతివృత్తం గ్రామ సౌందర్య చిత్రణ. కావ్య ప్రక్రియ. 6th లెసన్ ప్రేరణ. రాసిన కవి డాక్టర్ APJ అబ్దుల్ కలాం. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం. ప్రక్రియ ఆత్మకథ. 7th లెసన్ శిల్పి. రాసిన వారు గుర్రం జాషువా గారు. ఇతివృత్తం కళా సౌందర్యం. ప్రక్రియ ఖండకావ్యం. 7th లెసన్ గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాలు. రాసినది దేవులపల్లి రామానుజరావు. ఇతివృత్తం సాంస్కృతిక విలువలు. ప్రక్రియ రేడియో ప్రసంగం. 9th లెసన్ ఏ కులం. రాసినవారు చెరబండరాజు. ఇతివృత్తం సామాజిక స్పృహ. ప్రక్రియ గేయం. 10th లెసన్ సీతా ఇష్టాలు. ఇతివృత్తం బాలికా విద్య. ప్రక్రియ బుర్రకథ. 11th పాఠం సీలు పొంగిన జీవగడ్డ. రాసిన వారు రాయపల్లి సుబ్బారావు. ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ గేయం. 12వ లెసన్ రాణి శంకరమ్మ. ఇతివృత్తం చారిత్రక వీరగాథ. ప్రక్రియ గేయగథ కథ. ఉపవాచకంలోని పాఠాలు ఏంటంటే అద్భుతమైన సెలవులు. 2వ పాఠం రుద్రమాదేవి. 3వ పాఠం మన పండుగలు. 4వ పాఠం www.karavdi.com. 5వ పాఠం ఆరుట్ల కమలాదేవి. ఇవి 7th క్లాస్ టోటల్ లెసన్స్ సిలబస్.